ఓం నమ శివాయ. ఈ రోజు మనం చెప్పుకునే అధ్యాయం మాఘ పురాణం 11వ అధ్యాయం భీముని ఏకాదశి వ్రతం. ఇక పాండవ వీరుడైన భీముడు కూడా భగవంతుని కరుణ కోసం ఏకాదశి వ్రతాన్ని ఎలా ఆచరించాడో, ఆ వ్రతమహిమ ఎంత అపారమో తెలిపే ఈ పవిత్ర కథను భక్తితో శ్రద్ధతో శ్రవణం చేద్దాం. మరి సంవత్సరంలో వచ్చు 12 మాసాల్లో మాఘమాసం చాలా విశిష్టమైనది. అటువంటి మాఘమాసంలో నదిలో గాని, తటాకమందు గాని, నూతిలో గాని స్నానం చేస్తే పాపాలన్నీ హరించిపోతాయని వశిష్ఠ మహారాజు దిలీప్ మహారాజునికి ఇది వరకు కూడా చాలా కథలు చెప్పి ఉన్నారు. అట్లాగే ఇప్పుడు కూడా వశిష్ఠ మహర్షి దిలీపునికి దీనికి సంబంధించి కథను కూడా చెప్తాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్తున్నారు. పూర్వము అనంతుడనే విప్రపుంగవుడు యమునా నది తీరాన ఉండేటువంటి ఒక అగ్రహారంలో ఉండేవాడు. అతడు పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు, తపస్సాలురు, దాన ధర్మాలు చేసి కీర్తి పొందిన వారే ఉన్నారు. అతడు చిన్నతనం నుంచి చాలా మొండివాడు, పెంకివాడు. ఏదో అతని తల్లిదండ్రుల భయంతో కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకున్నాడు. దుష్ట సహవాసం చేసి అనేక దుర్గుణాలకు అలవాటు పడ్డాడు. మద్య మాంసాలు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకునేవాడు. అలా సంపాదించి ధనవంతుడైపోయాడు. కానీ కొంతకాలానికి అతను ముసలివాడైపోయాడు. తనకున్న ధనం తాను తినడు, ఇతరులకు పెట్టడు. ఒకనాటి రాత్రి ఇంకా పడుకునేటప్పుడు ఇలా ఆలోచించాడు, అయ్యో నేను ఎంతటి పాపాత్మునైతని, ధనము శరీరం బలము ఉందనుకుని గర్వంతో జీవితాంతం ఒక ముక్తినిచ్చే ఒక చిన్న పుణ్యకార్యం కూడా చేయలేకపోయాను కదా అని పశ్చాత్తాపం పొందుతూ నిద్రపోతాడు. ఇంకా అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు కదండి. ఆనాటి రాత్రి కొందరు చోరులు అనంతుడింట్లో ప్రవేశించి ధనము బంగారం అంతా ఎత్తుకుని పోతారు. ఇంకా అనంతుడు నిద్ర నుంచి లేచి చూస్తే ఆ సంపద అంతా అపహరించబడుతుంది. ఇంకా అన్యాయంగా ఆర్జించిన సంపద అంతా అన్యాక్రాంతం అయిపోయిందని చెప్పి చాలా బాధపడతాడు. ఆ సమయాన్న ఈ పెద్దల నీతులన్నీ జ్ఞాపకం వచ్చి తాను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఆ సమయాన్ని మాఘమాసం వచ్చినందువలన యమునా నదికి వెళ్ళి స్నానం చేస్తాడు. అందువలన అతనికి మాఘ స్నాన నదీ ఫలం కూడా దక్కుతుందనమాట. నదిలో మునిగి తడి బట్టలతో ఒడ్డుకు వచ్చి చలికి గడగడ వణికి బిగుసుకుపోతూ నారాయణ అని ప్రాణాలు విడిచేస్తాడు. ఇక ఆ ఒక్క దినం నదిలో స్నానం చేయడం వలన అతడు చేసిన పాపాలన్నీ నశించిపోయి వైకుంఠంగా వెళ్ళిపోతాడు అని వశిష్ఠ మహారాజు ఈ దిలీప్ మహారాజునికి తెలియజేస్తాడు. ఇంకా ఏం చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి? పాండవుల్లో ద్వితీయుడు భీముడు. అతడు చాలా మహాబలుడు, భోజన ప్రియుడు, ఆకలి ఏ మాత్రం ఆగలేనివాడు. బండెడు అన్నం కూడా చాలదు అతనికి. అటువంటి భీమునకు ఏకాదశి వ్రతం చేయవాలని కుతూహలం పుట్టింది. కానీ ఒక్క విషయంలో కూడా బెంగతో ఉన్నాడు. అదేంటంటే ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా, భోజనం చేస్తే ఫలితం దక్కదు కదా అని విచారిస్తూ తన ఇంటి పురోహితుడైనటువంటి అతని దగ్గరికి వెళ్ళి, పురోహితుడా, అన్ని దినాల కంటే ఏకాదశి పరం పుణ్యం అని చెప్తున్నారు కదా, దాని విశిష్టత ఏంటో కానీ చెప్పమని అడుగుతాడు. అందుకు ఆ పాండవ పురోహితుడు, అతని పేరు దౌమ్యుడు అనమాట, అతడు ఏమని చెప్తున్నాడు? అవును భీమసేన, ఆ రోజు అన్ని దినాల కంటే చాలా ప్రశస్తమైనది, శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారు ఈ ఏకాదశి వ్రతం చెయ్యొచ్చు. సరే, నేను అట్లనే చేయదును గాని విప్రోత్తమ, నేను భోజన ప్రియుడన్న సంగతి మీకు తెలిసిందే కదా, ఒక్క గడి ఆలస్యమైనా నేను ఆకలికి ఆగలేను. కనుక ఏకాదశి నాడు ఉపవాసం ఎలా ఉండాలని విచారిస్తున్నాను. ఉపవాసం ఉన్న దినాన్ని ఆకలి ఎక్కువగా ఇస్తుంది, మీకు తెలుసు. కావున ఆకలి దాహం తీరేలాగా ఏకాదశి వ్రత ఫలం దక్కేలాగా నాకు సలహా ఏంటని భీముడు అడుగుతాడు. అడిగితే ఆ భీమసేనుడి మాటలకి ఆ దౌమ్యుడు చిరునవ్వు నవ్వి, రాజా, ఏకాదశి వ్రతానికి దీక్ష అవసరము, దీక్షతోనే కార్యం చేస్తే కష్టం కనిపించదు నాయన. కాబట్టి నీవు దీక్ష చేస్తే గనక ఆకలి కలగదు. రాబో ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది, దానికి మించిన పర్వదినం ఇంకొకటి లేదు. ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రంతో కూడా వస్తుంది. అటువంటి ఏకాదశికి సమానమైనది ఇంకేదీ లేదు. కాబట్టి సంవత్సరం నందు వచ్చు 24 ఏకాదశులే మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినము. ఆ దినము ఏకాదశి వ్రతం చేస్తే గనక చాలా ఫలితం కలుగుతుంది, ఇందులో ఏమాత్రం సంశయం లేదు. కాబట్టి భీమసేన, నీవు తప్పక ఈ మాఘశుద్ధ ఏకాదశి వ్రతం ఆచరించి ఆకలి గురించి దిగులు పడకు. దీక్షతో ఉన్నడల ఆకలి ఏమాత్రం కలగదు, నియమం తప్పకూడదని వివరిస్తాడు. ఇంకా దౌమ్యుని వలన తన సంశయం అంతా తీరిపోయింది అన్నట్లు ఇంకా భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్ఠతో వ్రతం చేసి ఉపవాసం ఉంటాడు. అందుకే మాఘశుద్ధ ఏకాదశిని ఏమని పిలుస్తారు? భీమ ఏకాదశిని కూడా పిలుస్తారు.
ఇంకా ఏం చెప్తున్నారు వశిష్ఠుల వారు? అంతేగాక దిలీప్ మహారాజా, ఈ పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమ శివరాత్రి కూడా మాఘమాసంలోనే వస్తుంది. కావున మహాశివరాత్రి మహత్యాన్ని గురించి కూడా చెప్తాను, శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు దిలీప్ మహారాజుతో ఇలా చెప్తున్నారు. ఏకాదశి మహావిష్ణునికి ఎట్లా ప్రీతికరమైందో అదే విధంగా మాఘ చతుర్దశి అనగా శివ చతుర్దశి, దీనినే శివరాత్రి అని కూడా అంటారు. అది ఈశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. మాఘమాసమందుల అమావాస్యకు ముందు రోజున వచ్చేటువంటి ఈ మహాశివరాత్రి అని పిలుస్తారు. ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వస్తుంది. ప్రతి మాసం ముందు వచ్చేది మాఘ శివరాత్రి కన్నా మాఘమాసంలో వచ్చే కృష్ణపక్షంలో వచ్చే శివరాత్రి మహాశివరాత్రి పరమేశ్వరుడికి చాలా ప్రీతికరమైంది. ఆ రోజున నదిలో గాని నూతిలో గాని స్నానం చేసి శివుణ్ణి పూజించాలి. పరమేశ్వరుని అష్టోత్తర శతనామాలు సైతంగా బెల్లపత్రాలతో పూజించాలి. అటుల పూజించి శివప్రసాదం అమావాస్య స్నానము కూడా చేస్తే గనక ఎంతటి పాపాలు కలిగి ఉన్నా అవన్నీ వెంటనే హరించిపోయి కైలాస ప్రాప్తి కలుగుతుంది. శివ పూజా విధానంలో శివరాత్రి కంటే మించింది ఇంకొకటి లేదు. కనుక మాఘమాసపు కృష్ణపక్షంలో వచ్చు చతుర్దశి ఈ మా మహేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైంది. కాబట్టి శివరాత్రి దినమున ప్రతి వారు జాతి భేదం లేకుండా అందరూ శివరాత్రి వ్రతం ఆచరించి జాగరణ చెయ్యాలి. ఇది వరకు కూడా శబరి నదీ తీరమందున అరణ్యంలో కులీనుడనే బోయవాడు తన భార్య బిడ్డలతో నివసిస్తూ ఉండేవాడు అని ఇంకొక కథ కూడా చెప్తున్నాడు ఈ వశిష్ఠ మహర్షి ఈ దిలీప్ మహారాజుకి. అతడు వేట తప్ప మరొక ఆలోచన లేనివాడు, మూర్ఖుడు. వేటకు పోవడం, జంతువులను చంపి వాడిని కాల్చి తిని తన భార్య బిడ్డలకు తినిపించడం తప్ప వేరేమీ తెలియదు అతనికి. జంతువులను వేటాడడంలో నేర్పు గలవాడు. క్రూరముగాలు సైతం ఆ బోయవాన్ని చూసి భయపడి పారిపోయేవి. అందుచేత అతడు మనమంతా నిర్భయంగా తిరిగేవాడు. ప్రతిదినం వల్లే ఒకనాడు వేటకి వెళితే గనక అక్కడ ఒక్క జంతువు కూడా కనబడలేదు. ఇంకా సాయంకాలం కూడా అయిపోయింది. ఇంక వట్టి చేతులతో ఇంటికి వెళ్ళడం ఇష్టం లేక ఇంకా అక్కడే ఉండిపోయి మారేడు చెట్టు పైకెక్కి ఆ జంతువులు ఏమైనా వస్తాయేమో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకా తెల్లవారుతున్న కొద్ది చలి ఎక్కువవుతోంది, మంచు కురుస్తోంది. ఇంకా అప్పుడు ఎందుకని అతను ఏం చేశాడంటే ఆ కొమ్మలన్నింటినీ దగ్గరికి లాక్కుని వాటితో తన శరీరాన్ని కప్పుకుంటూ ఉన్నాడు. ఆ కొమ్మలకున్న ఎండాకులన్నీ రాలి కింద చెట్టు కింద ఉన్నటువంటి శివలింగం మీద పడ్డాయి. ఆ రోజు మహాశివరాత్రి. అందులో బోయవాడంతా పగలంతా తినకుండా రాత్రంతా జాగంతా ఉన్నాడు. తనకు తెలియకుండానే ఆ మారేడు పత్రాలు వెళ్ళి ఆ శివలింగంపై పడ్డాయి. ఇంకేముంది, శివరాత్రి మహిమ ఆ బోయవానికి వచ్చేసింది. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతా జాగరణ, పైగా శివలింగంపై బెలవపత్రాలు పడ్డము, తిండి లేకుండా ఉపవాసం ఉండడం, ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసింది అనమాట. ఇంకా మరి కొన్ని సంవత్సరాలకి ఆ బోయవానికి వృద్ధాప్యం కలిగి మరణము దగ్గరికి సమీపించి ప్రాణాలు విడిచేస్తాడు. వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణాలు తీసుకొని పోతుంటే కైలాసం నుంచి శివదూతలు వచ్చి యమదూతల చేతిలో ఉన్న బోయవాణి జీమాత్మను తీసుకుని శివుని దగ్గర తీసుకెళ్తారు. ఇంకా యమభటులు చేసేది లేక యమునితో ఇలా అంటున్నారు. యముడు కొంతదడు ఆలోచించి శివుడు వద్దకు వెళ్తాడు. శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, తుంబుర, నారదాది గణాలతో కొలువు తీరి ఉన్న సమయంలో ఆ యముడు వచ్చి ఆయనకు నమస్కరిస్తే ఆ మహాదేవుడు యముని దీవించి కుశల ప్రశ్నలు అడిగి కారణం ఏమిటి, వచ్చినందుకు కారణం ఏంటి అడుగుతాడు. అప్పుడు యముడు, మహేశ్వర, చాలా దినాలకి మీ దర్శన భాగ్యం కలిగింది, చాలా ఆనందంగా ఉంది. మీ దర్శన కారణం ఏమనగా ఇంతకు ముందు మీ దూతలు తీసుకొచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు, దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు. ఒక్క దినం కూడా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా జంతువులు దొరకనందని తిండి తినలేదు. జంతువులు వేటాడుగా రాత్రి అంతా మెలకుగా ఉన్నాడే గాని చిత్తశుద్ధితో తన శివలింగాన్ని పూజించలేదు. కనుక అతన్ని కైలాసాన్ని తీసుకెళ్లడం ఎంత వరకు భావ్యము అని అడుగుతాడనమాట. అప్పుడు యమధర్మరాజా, నాకు ప్రీతికరమైనటువంటి ఈ మహాశివరాత్రి పర్వదినాన బిల్లపత్రాలు నాపై వేసి తిండి లేక జాగరంతో ఉన్న ఈ బోయవాడు కూడా పాపముక్తుడు అవుతాడు. ఈ బోయవానికి కూడా వ్రతఫలం దక్కాల్సిందే. కనుక ఈ బోయవాడు పాపాత్ముడు అయినా సరే ఆనాటి శివరాత్రి మహిమ వలన నా సాయుధ్యం ప్రాప్తమైంది అని పరమేశ్వరుడు యముడికి చెప్తాడు. ఆ విధంగా ఆ బోయవాడు తరించాడన్నమాట. అదండి ఈరోజు మన అధ్యాయం. ఇక్కడ అసాధ్యం అనిపించిన వ్రతాన్ని అచంచల భక్తితో ఆచరించిన భీముని జీవితం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుందండి. శరీర బలం కన్నా భక్తి బలం గొప్పదని, నియమం, నిష్ఠ, నారాయణ నామస్మరణ కలిసినప్పుడు భగవంతుని కరుణ తప్పగా లభిస్తుందని, మాఘమాసంలో ఆచరించిన ఏకాదశి వ్రతం అనంత పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుందని ఈ అధ్యాయం మనకు బోధిస్తోంది. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ.